కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు జనసేన పార్టీ నేతలు. తిరుపతిలో శనివారం స్థానిక గాంధీ విగ్రహం వద్ద జనసేన పార్టీ నగర అధ్యక్షుడు రాజారెడ్డి మరియు ఆ పార్టీ నేతలతో కలిసి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డు తయారీలో జంతువుల కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ రిపోర్టు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి బుకాయించడం ఏమిటని ప్రశ్నించారు. కోట్లాది మంది హిందువులను జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైవి సుబ్బారెడ్డిని, భూమన కరుణాకర్ రెడ్డిని వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపించాలని అన్నారు. హిందువుల మనోభావాలతో వైసీపీ నేతలు ఆడుకున్నారని, ఇంతటి ఘోరానికి పాల్పడిన వైసీపీ నేతలను శ్రీ వెంకటేశ్వర స్వామి తప్పకుండా శిక్షిస్తాడని జనసేన నేతలు స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో తిరుమలలో జరిగిన ప్రతి ఒక్క అవినీతి అక్రమాలను బయటకు తీసి తప్పు చేసిన ఏ ఒక్కరిని విడిచిపెట్టబోమని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే తిరుమలను ప్రక్షాళన చేయడం మొదలుపెట్టామని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు అవినీతి అక్రమాలకు పాల్పడ్డ వారి గుండెల్లో నిద్రపోతారని తెలిపారు.